దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ 95 పెన్షనర్ల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. సంవత్సరాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈపీఎఫ్ 95 పెన్షనర్లు ఇప్పుడు మరింత గట్టిగా తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. ముఖ్యంగా కనీస పెన్షన్ను 5,500కి పెంచాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నారు. ప్రస్తుతం ఈపీఎస్ 95 పథకం కింద చాలా మంది పెన్షనర్లు పొందుతున్న పెన్షన్ ఎంతో తక్కువగా ఉంది. కొందరు కేవలం 1000 నుంచి 2000 మధ్య మాత్రమే పొందుతున్నారు. ఈ మొత్తం ప్రస్తుత కాలంలో జీవన వ్యయాలను తట్టుకోవడానికి ఏమాత్రం సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రోజువారీ అవసరాల ఖర్చులు, ముఖ్యంగా వైద్య ఖర్చులు భారీగా పెరిగిన ఈ పరిస్థితుల్లో ఎంత తక్కువ పెన్షన్తో జీవించడం చాలా కష్టమైందని వారు చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గత 12 ఏళ్లుగా ఈపీఎఫ్ 95 కనీస పెన్షన్‌లో ఎలాంటి పెంపు జరగలేదు. ఈ కాలంలో దేశంలో అన్ని ధరలు పెరిగినా పెన్షన్ మాత్రం అలాగే ఉండిపోయింది. దీంతో పెన్షనర్ల జీవితం మరింత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని పరిస్థితిలో ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత బాధాకరంగా మారింది. ఈ నేపథ్యంలో పెన్షన్‌ను 5,500కి పెంచితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనీస పెన్షన్ పెరిగితే వృద్ధులకు ఒక స్థిరమైన ఆర్థిక భద్రత లభిస్తుంది. వారు తమ రోజువారీ అవసరాలను కొంతవరకు స్వయంగా నిర్వహించుకోగలుగుతారు. ముఖ్యంగా వైద్య ఖర్చులను భరించడం కొంత సులభమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. వారి జీవన ప్రమాణం కూడా కొంత మెరుగవుతుంది. ఇక పెన్షనర్ల సంఘాలు చెబుతున్నది ఏంటంటే, ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదు. ఇది వారి హక్కు. సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసి దేశ అభివృద్ధికి తోడ్పడిన కార్మికులకు కనీస గౌరవప్రదమైన జీవితం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని వారు అంటున్నారు. తాము చెల్లించిన కంట్రిబ్యూషన్లకు సరైన ప్రతిఫలం రావాలని కోరుచున్నారు. అదేవిధంగా కనీస పెన్షన్ పెంపుతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఇవ్వాలని పెన్షనర్లు కోరుచున్నారు. ముఖ్యంగా డిఏను పెన్షన్కు అనుసంధానం చేయాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని, పెన్షన్ చెల్లింపులను సమయానికి అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.